కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై దాడులు నిర్వహించింది ఏసీబీ. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించింది. ఆమె సంపాదించిన అక్రమ ఆస్తులు 50 కోట్లకు పైనే ఉంటాయని ప్రాథమిక అంచనాకు అధికారులు ఇచ్చారు. విశాఖలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు విశాఖలో 6 కోట్ల ఆస్తులు గుర్తించారు. 2 కిలోల బంగారం, 3 ఇళ్లు, ఓ ఆసుపత్రి బిల్డింగు, 4 ప్లాట్లు, 5 ఎకరాల వ్యవసాయ భూమి, అపార్ట్మెంట్లో 2 ప్లాట్లు, ఓ కమర్షియల్ షాపు, 23 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 20 లక్షల రూపాయల విలువైన ఎఫ్డీలు గుర్తించారు. విశాఖలోని మర్రిపాలెంలోని ఇంటిని సీజ్ చేశారు. లాకర్లు తనిఖీలు చేస్తున్నారు. స్వరాజ్యలక్ష్మి గతంలో విశాఖ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడంతో విశాఖలో బాగా ఆస్తులు కూడబెట్టారు. 2006 నుంచి 2008 వరకు కేజీహెచ్ ఆర్ఎంఓగా స్వరాజ్యలక్ష్మి పనిచేశారు. అనంతరం 2008లో విశాఖ జిల్లా అదనపు డిఎంహెచ్ఓగా చేరిన ఆమె 2010 అక్టోబర్ వరకు విధులు నిర్వహించారు. 2010 మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా ఇక్కడే పనిచేశారు. 2010 అక్టోబర్లో విజయనగరం బదిలీపై వెళ్లి అక్కడ డిఎంహెచ్ఓగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి విధులు నిర్వహిస్తూనే 2013లో ఇన్ఛార్జ్ ఆర్డీగా బాధ్యతలు నిర్వహించారు. లక్ష్మి తీరు ఆది నుంచి విమర్శలకు తావిచ్చింది. ఇక్కడి విధి నిర్వహణలో బాగా ఆర్జించారని ఆరోపణలు వినిపించాయి. ఇన్ఛార్జ్ ఆర్డీగా పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా 5 స్టాఫ్ నర్సులకు పోస్టింగ్లు ఇచ్చారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చిన వ్యవహారం ఏసీబీ దృష్టికి వెళ్లింది. దీంతో అప్పట్లో విచారణ నిర్వహించారు. విశాఖలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్వరాజ్యలక్ష్మికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అని తెలుసుకుంది. దుర్గా, లాకర్లలో ఏమైనా కీలక పత్రాలు ఇతరత్ర లభ్యమయ్యాయా? ఇప్పటివరకు విశాఖలోని ఆవిడ నివాస గృహంలో జరిగిన సోదాల్లో మాత్రం భారీగానే ఆస్తు వివరాలు ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. అంటే ఈవిడ ఆదాయం మించిన కేసులో ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఆరోపణల మీద ఈ తనిఖీలు సెంట్రల్ డీజీ ఠాగూర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సోదాలు నిర్వహించారు. విజయనగరం, విశాఖపట్నం, కర్నూలులో ఏకకాలంలో నిన్నటి నుంచి సోదాలు జరుగుతున్నాయి. అయితే నిన్న ఆవిడ విశాఖలో లేకపోవడంతో ఆవిడని కర్నూలు నుంచి ఈ రోజు రప్పించి విశాఖలోని R&B ఏదైతే మనం మరిపాలెం వడాల లేఅవుట్ ఆవిడ ఇల్లు ఉందో ఆ ఇంట్లోని యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 6 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించడం జరిగింది. అలాగే ఈవిడిపై కూడా ఏసీబీ కోర్టులో కేసు కూడా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈవిడ జరిపిన సోదాల్లోని 2 కేజీల బంగారం, అలాగే 3 ఇల్లులు, ఒక హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే విశాఖనగరంలో ఎంబీటీ కాలనీలో రీసెంట్ గా కొన్నారు, అలాగే 4 ప్లాట్స్, ఒక 5 ఎకరాల వ్యవసాయ భూమి, 2 అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్, ఒక కమర్షియల్ షాప్ కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఈవిడ కుమారుడికి ఎంబీబీఎస్, ఎండి చదివించిన కూడా పేమెంట్ సీట్స్ ను కూడా కొన్నట్టుగా కూడా ఇలా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈవిడ గతంలో 2006లోనే కేజీహెచ్ లోని ఆర్ఎంఓగా కూడా విధులు నిర్వహించడం జరిగింది. అనంతరం 2010లోని విశాఖలోని 2008లో అదనపు డిఎంహెచ్ఓగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2010 వరకు కూడా అలాగే కొనసాగడం జరిగింది. 2010లోని ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ కూడా ఇప్పుడు పనిచేయడం జరిగింది. అనంతరం 2010 అక్టోబర్లో విజయనగరం బదిలీపై వెళ్లారు. అక్కడ డిఎంహెచ్ఓగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడ విధులు నిర్వహిస్తూనే 2013లోని ఇన్ఛార్జ్ ఆర్డీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోని ఎక్కువగా కూడా కొన్ని అక్రమాలకు పాల్గొన్నట్టు కూడా ఏసీబీకి ఫిర్యాదు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా ఆవిడ ఒక లాకర్లని తెరిపించడం జరిగింది. మరికొద్ది సేపట్లో మరికొన్ని బ్యాంకుల్లో కూడా ఆవిడ లాకర్లు కూడా తెరిపించే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. దేవి, స్వరాజ్యలక్ష్మి ఎటువంటి వివరణ ఇస్తున్నారు? అయితే ఇప్పటివరకు కూడా ఆవిడ మీడియాతో మాట్లాడడానికి సుముఖంగా లేరు. కేవలం ఆవిడ మొహం చాటేసుకుని వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది.